100% స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఇప్పుడు చూపించబోతున్నాను. ఏదైతే పూర్తిగా ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకున్నదే, ప్లస్ మనకి వర్క్ కూడా అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. దీనికోసం అయితే 100 సార్లు కడగబడిన నెయ్యిని యూజ్ చేస్తున్నాను. ఈ 100 సార్లు కడగబడిన నెయ్యి అనేది ఛానల్లో ఆల్రెడీ పెట్టాను, అది మీరు చూసి తయారు చేసుకోవచ్చు. అందుకే నేను ఇక్కడ ఫుల్ డీటెయిల్డ్గా నెయ్యి ఎలా తయారు చేయాలనేది మాత్రం చూపించట్లేదండి. 100 సార్లు నెయ్యి కడిగి తయారు చేసుకున్న క్రీమ్ ద్వారానే ఇప్పుడైతే ఈ వైట్నింగ్ క్రీమ్ని నేను తయారు చేశాను. ఇదైతే బాగా పనిచేస్తుంది. నేను యూజ్ చేసి మాత్రమే చెప్తున్నాను పనిచేస్తుందా లేదా అనేది. మనకి చాలా వైట్నింగ్ క్రీమ్స్ అలాగే కెమికలైజ్డ్ క్రీమ్స్ అయితే దొరుకుతున్నాయి. వాటి వల్ల తొందరగా మనం రిజల్ట్ని అయితే చూస్తాము. ఎంత తొందరగా రిజల్ట్ వస్తుందో అంతే తొందరగా స్కిన్ అయితే చాలా మందిది పాడైపోయి రెడ్గా ర్యాషెస్ లాంటివి అలాగే మచ్చలు లాంటివి రావడం చూస్తూ ఉన్నాము. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కలగకుండా స్కిన్ ఎప్పుడు న్యాచురల్గానే మెరవాలంటే ఈ క్రీమ్ని అయితే వాడండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇలా 100 సార్లు కడగబడిన నెయ్యిని తీసుకొని దానిలో కాస్తంత కుంకుమ పువ్వుని యాడ్ చేయాలి. మీకు కావాలంటే అలోవెరా జెల్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేనేం పెట్టలేదు ఇక్కడ. నేను ఓన్లీ కుంకుమ పువ్వుని మాత్రమే యాడ్ చేసి ఒక 2 సార్లు అయితే మళ్ళీ బాగా క్రీమ్ మొత్తం రంగరించాలి. అప్పుడే కుంకుమ పువ్వు బాగా మిక్స్ అవుతుంది. నేనైతే అప్లై చేసి కూడా మీకు చూపిస్తాను. ఒక చేయి మీద మాత్రమే తయారు చేసుకున్నటువంటి క్రీమ్ని అప్లై చేస్తున్నాను. మనకి ఇప్పుడు వచ్చేది వేసవకాలం కనుక కొద్దిగా తక్కువగానే ఈ క్రీమ్ పెట్టుకోవాలి. 2 పూటల నైట్ పడుకునేటప్పుడు అలాగే పొద్దున్నే మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా పూసుకుంటే ఇది సన్ స్క్రీన్ లాగా కూడా మనకి బాగా పనిచేస్తుంది. నేను కొంచెం క్రీమ్ ఎక్కువ అప్లై చేశాను, అందుకే కాస్తంత తుడిచేశాను. లైవ్లో అయితే మీకు రిజల్ట్ చూపిస్తున్నాను. మనం అప్పటికప్పుడే ఇది అప్లై చేసుకొని ఒక మెరుపునైతే చూడొచ్చు. ఒక్క రోజులోనే మనం తెల్లగా అయిపోతామని నేను చెప్పట్లేదు, కానీ బయట దొరికే కెమికల్స్ కంటే ఇది చాలా బెటర్ అని మాత్రం చెప్తున్నాను. దీనివల్ల మన స్కిన్ అయితే ఫెయిర్గా తయారవుతుంది. అప్పటికప్పుడు చూస్తున్నారు కదా మీరు లైవ్ రిజల్ట్ని.